రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతినుద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, తరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం. వెనక్కి జరగాలి సార్, వెనక్కి జరగాలి. నాయకత్వం మీ అందరికీ మహిళలతో స్వాగతం పలుకుతా ఉంది.
రాదా బాబా వెనకరా అయ్యో వెనకరా చేస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచల ఆంజనేయులు గారు, జోహార్ దామచల ఆంజనేయులు గారు. ఇప్పుడు మనం నాయకులందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు, జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. మన మల్లార్పాడు గ్రామ ప్రజలు ఉద్దేశించి మన నాయకులు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మల్లవరపాడు గ్రామంలో ఇద్దరు మహానుభావుల విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టుపాటి రవికుమార్ గారికి, మన నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు స్వామి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి వాడు, మన ప్రజల్లో సేవ అంటే గుర్తొచ్చే వ్యక్తి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి స్నేహితుడు మన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా, అలాగే ఈ నియోజకవర్గం మరో ముందు బిడ్డ దామచల ఆంజనేయులు గారి వారసుడిగా రాజకీయాల్లో అరంగేటం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు రెండు ఒక దగ్గర పెట్టి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచారు. సత్య చెప్పినట్టు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు అందరూ, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఒక ఆంజనేయులు గారితో ఒక అటాచ్మెంట్ 1987 అంటే 37 ఏళ్ల క్రితం, 37 ఇయర్స్ చాలామంది పుట్టుండరు బహుశా ఇక్కడ. 37 ఏళ్ల క్రితం మేము ఇద్దరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. నేను నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఆయన ప్రకాశం జిల్లా. ఆ తర్వాత 94 నేను అత్యంత అనుబంధం, ఆత్మీయత, నన్ను సొంత చిన్న తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు ఆంజనేయులు గారు. ఏదైనా ఉంటే నన్ను సలహాలు అడిగేవాడు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాడు. అక్కడి నుంచి ఈరోజు మన వాళ్ళు జనార్దన్, సత్య వరకు, సత్యనారాయణ వరకు వాళ్ళతో అటాచ్మెంట్, అంటే 3వ జనరేషన్తో నా అటాచ్మెంట్ కొనసాగుతుంది. అక్కడ ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబుతో కలిసి ఎట్లున్నామో అంటే ఇక్కడ మూడు తరాల వాళ్ళతో కలిసి ఉండే అదృష్టం నాకు కలిగింది. నిజంగా ప్రతిసారి ఇప్పుడు అక్కడ ఒక మెగా జాబ్ మేళా పెట్టాడు సత్య. నిజంగా దాదాపు 2000 మంది చదువుకున్న వాళ్ళు ఆ ఇండస్ట్రీస్, ఆ పరిశ్రమల వాళ్ళ రిక్రూట్మెంట్కి, ఆ ఉద్యోగుల కోసం వచ్చి ఉండాలి. చాలా సంతోషం వేసింది. మంచి కార్యక్రమాలు ఆంజనేయులు గారి మనవాళ్ళుగా ఇద్దరు చేస్తున్నారంటే
చాలా సంతోషం. ఆయన కూడా ఆత్మశాంతి కలుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు గుర్తొస్తారు ఒకసారి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికి కూడా తెలియదేం కాదు. ఆయన గురించి చెప్పేంత వయసు లేదు నాకు. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారం తీసుకొచ్చి దేశంలోనే తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి ఆయన గురించి ఇవాళ ఆయన వేసిన పునాది ఇవాళ కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన పార్టీ పునాది అని చెప్పడంలో కూడా సందేహం లేదనమాట. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా నేను కానీ మా సోదరుడు స్వామి గారు కానీ జనార్దన్ గారు సత్య గారు మా ఎంపీ గారు అట్లానే మన నర్సాపేట ఎంపీ గారు సోమిరెడ్డి గారు అందరూ కూడా మీ గ్రామం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు పేరు పేరున మరొకసారి వేదిక పైన ఉన్న అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఒకటి మాత్రం ప్రతిసారి కూడా మనందరం కూడా విగ్రహం చూసినప్పుడు కానీ ఆయన స్మృతులు గుర్తు చేసుకున్నప్పుడు కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా అటు నటుడిగా అయినా ప్రొడ్యూసర్గా అయినా డైరెక్టర్గా అయినా రాజకీయ నాయకుడిగా అయినా అన్నిట్లో కూడా ఏదో మనందరం ఒక రంగంలో నిష్ణాతులు అవడానికి చాలా సర్కస్ ఫీట్లు చేస్తే తప్పించాము. అలాంటిది ఆయన అన్నిట్లో రంగంలో అడుగుపెట్టినా కానీ ఆయన సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ చాలామంది యువతున్నారు కాబట్టి చెప్తూ ఉన్నా. ఆయన ఏదో కులం బట్టి అవడమో మతం బట్టి అవడమో లేకపోతే నాకు జనార్దన్ గారికి సత్య గారికి ఇచ్చినట్లు మా నాన్న ఆస్తి ఇస్తే అవటమో కాదు. ఆయన ఎవరు ఆస్తి లేదు, ఏమీ ఎటువంటి సపోర్టు లేకుండా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ స్థాయి దాకా వచ్చారు. కేవలం కృషితో పట్టుదలతో కష్టపడి పనిచేసి పైకి రావడం జరిగింది. ఎందుకంటే చెప్తా ఉంది ఇద్దరు కూడా ఇప్పుడు ఆంజనేయులు గారు ఉన్నారు, ఆయన కూడా చిన్న గ్రామంలో పుట్టి పెద్ద చదువుకుంది లేదు, 5వ తరగతి దాకా చదువుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంతమందిని ఈ ప్రాంతంలో ఇంతమందితో ఒక ఇంట్లో వాడిలాగా ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నారు అంటే దానికి ఈజీగా అయ్యే పని కాదు. చాలా కష్టం చేస్తే, చాలా కఠోర శ్రమ చేస్తే తప్ప చేయదు కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీళ్ళిద్దరిది ఇక్కడ చాలా మంది యువతున్నారు. మీ అందరికీ ఉండేది ఏంటంటే మనసులో అరే మా నాన్న ఏమి ఇవ్వట్లేదు కదా, మా తాత నాకేం ఇవ్వలేదు కదా, నేను ఎలా అవ్వను అని అనుకుంటారు. వాళ్ళిద్దరికి కూడా ఇవ్వలేదు, ఇవ్వకపోయినా బాగానే సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరి నుంచి కూడా మనందరూ స్ఫూర్తి పొంది ఆ దిశగా పయనిస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఆంజనేయులు గారి ఆశీస్సులు ఎప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటున్నా. బాగుంటుంది. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతినుద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు